అమ్మ తన ఆరోగ్యాన్ని డబ్బుతో లెక్కగట్టి ఆగిపోతోంది. డబ్బు కన్నా అమ్మే ముఖ్యమని నేను ఆరాటపడతాను. కానీ ఆ ఆరాటానికి అమ్మ ఆరోగ్యానికి మధ్యలో అడ్డుపడుతున్నది ఏంటో తెలుసా? డబ్బు. ఎంత కష్టపడుతున్నా, రోజంతా మగ్గం మీదే కూర్చున్నా ఏ పూట డబ్బులు ఆ పూటకే సరిపోతున్నాయి. అమ్మ ట్రీట్మెంట్ కోసం ఎలా దాయాలి, శ్రీజ కాలేజ్ ఫీజు ఎలా కట్టాలి, రాజేష్ చేసిన సహాయానికి రుణం ఎలా తీర్చాలి. పెళ్ళ ఇంటికొచ్చినప్పటి నుండి ఏ రోజు నాకిది కావాలని నువ్వు అడగలేదు. నీకు నచ్చే వస్తువులు ఎన్నో చూస్తాను, కానీ కొనే స్తోమత లేక ఊహల్లోనే ఆగిపోతున్నాను. పెద్ద పెద్ద కోరికలు కాకపోయినా నీ చిన్ని చిన్ని ఆశలు తీర్చడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండట్లేదు సంధ్య. నాకొచ్చింది తెలిసింది బట్టలు నేయటం మాత్రమే. ఆ నేత వల్ల మన రాతలు మారతాయో లేదో కానీ కష్టాలు మాత్రం తీరేలా లేవు. ఎందుకు తీరవండి? కష్టాలన్నీ దేవుడు పెట్టిన పరీక్షలు. ఓపికతో ఎదుర్కోవడం అంటే ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వడమే. ఇన్ని రోజుల మీ ఓపికకి, పడిన కష్టానికి ఖచ్చితంగా మంచి ఫలితమే ఉంటుంది. అత్తయ్య వైద్యానికి, శ్రీజ కాలేజ్ ఫీజుకి మీరే డబ్బులు అరేంజ్ చేస్తారు. నాకా నమ్మకం ఉంది. మీ ధైర్యమే మీకు బలమండి. మీ సంతోషమే మాకు శ్రీరామ రక్ష. ఇక నా చిన్న చిన్న ఆశలంటారా? మీ బాధ్యతలన్నీ తీరిన రోజు నా పక్కన కూర్చుని చిన్నగా నవ్వుతారు కదా, ఆ నవ్వొక్కటి చాలండి. 7 జన్మల కోరికలు ఒక్కసారిగా తీరిపోతాయి. మందు తాగడమే తప్పంటే నా మొగుడిని కూడా చెడగొడుతుంది. దీనికి ఏ భాషలో చెప్తే బుద్ధి వస్తుందో ఏమో. అమ్మా వింధ్య, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావమ్మా? రాజేష్ ఇంకా రాలేదా? రూమ్లోనే ఉన్నారు మావయ్య. మరి నువ్వెందుకు బయటున్నావు? ఆయన లోపల తాగుతున్నారు. ఏంటి, గదిలో తాగుతున్నాడా? అంతవరకు వచ్చిందా వ్యవహారం? రోజు రోజుకి వీడి తాగుడికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఉండు, వీడి సంగతి చెప్తాను. మావయ్య వద్దు, ఇప్పుడు మీరేం మాట్లాడినా గొడవ అవుతుంది. గొడవేంటమ్మా? వాడు గదిలో తాగడం వల్లే కదా నువ్వు పరాయిదానిలాగా బయట నిలబడాల్సి వచ్చింది. అడిగేవాళ్ళెవరో లేరనుకుంటున్నాడేమో. రాజేష్, ఒరే రాజేష్! మావయ్య ప్లీజ్, మీరు గట్టిగా మాట్లాడకండి. సరే, నేను మాట్లాడను. నువ్వు మాట్లాడతావా? వాణ్ణి మందు మాన్పిస్తావా? కన్నవాళ్ళు మీ వల్లే కాలేదు, నా వల్ల అవుతుందా మావయ్య? అవ్వాలమ్మా. ఒక కోడలిగా నీ నుండి కోరుకునేదదే. భార్యగా నువ్వు చెయ్యాల్సింది కూడా ఆ పనేనమ్మా. కాలేజీలో చదువుకునేటప్పుడు సరదాగా మొదలైన తాగుడు ఇప్పుడు తప్పని అలవాటయింది. వాళ్ళమ్మ నేను ఎన్నో రకాలుగా చెప్పి చూశాం. మందుల ద్వారా, మోటివేషన్ ద్వారా కంట్రోల్ చేయాలనుకున్నాం. కానీ ఏదీ పనిచేయలేదమ్మా. మనిషి అలవాట్లను మార్చగలిగే శక్తి మనసుకి, ఆ మనసులో మనిషికి మాత్రమే ఉంటుందమ్మా. వాడికి నువ్వంటే ఎంత ప్రేమో మాకు తెలుసు. ఆ ప్రేమతోనే వాణ్ణి నువ్వు మార్చాలమ్మా. మందుకి దూరం చెయ్యాలి. ఈ తాగుడలవాటు ఒక్కటే లేకపోతే వాడి గుణానికి, లక్షణాలకి ఏ లోటు లేదమ్మా. పారే నీటికి ఆనకట్ట అడ్డు వేయగలదు, కానీ అదుపు దాటితే ఆపడం సాధ్యం కాదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అది దాటితే ఆపడం, అడ్డుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇన్ని రోజులు తాగి ఇంటికొచ్చేవాడు. ఇప్పుడు నిన్ను బయట నిలబెట్టి గదిలోనే తాగుతున్నాడు అంటే వాడి అలవాటు
ఏ స్థితిలో ఉందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు మాలాగే నిర్లక్ష్యం చేయొద్దమ్మా. మందు విషయంలో మేం చేసిన తప్పు నువ్వు అస్సలు చెయ్యొద్దు. నయానో భయానో మంచో చెడో ఏం మాట్లాడతావో ఎలా చెబుతావో కాని వాళ్ళో మార్పొస్తే చాలమ్మా. వెళ్ళు. నువ్విక్కడే ఉంటే ఆ మందుని వాడి మనసుని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. లోపలికి వెళ్ళి మాట్లాడమ్మా. సరే మావయ్య, ఆయనతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. నువ్వంటే నాకు పిచ్చి బావా, అంత ఎక్కువగా ప్రేమించాను. నీతోనే నా లైఫ్ అనుకున్నాను. మన మధ్య వేరే అమ్మాయి వద్దు బావా. ఐ లవ్ యూ బావా. మౌనిక, బావా, ఏయ్, ఎందుకు వచ్చావు మా మధ్యలోకి? మా మధ్యలో నువ్వు ఉండొద్దు. ఇక నుంచి పో. బావా నేను ఎంజాయ్ చేయాలి. ఏంటి ఎంజాయ్ చేసేది? మా గదిలో మా బెడ్ మీద నా మొగుడితో? చిచి, నువ్వు ఆడపిల్లవా పిశాచివా? ఆయన్ని రెచ్చగొట్టి తాగించింది ఇలాంటి పిచ్చి పనులు చేయడానికేనా? ఏయ్, ఎక్కువ మాట్లాడకు. నేను లేను కాబట్టే ఇక్కడ నా స్థానంలో నువ్వున్నావు. అది మర్చిపోకు. నువ్వు లేకపోవడానికి కారణం ఆయన నిన్ను వద్దనుకోవడం. అంతేకాని నువ్వేదో పెద్ద త్యాగం చేసినట్టు మాట్లాడుకో. త్యాగమో రోగమో అది గతం. ఇప్పుడు జరగబోయేదే ముఖ్యం. అయినా బావ నిన్ను బయట ఉండమంటే నువ్వు లోపలికెందుకొచ్చావు? బయటికి వెళ్లాల్సింది నేను కాదు, నువ్వు. నడు. ఏంటి ఆ చూపు? నోరు మూసుకుని బయటికి నడు. మౌనిక, తాగింది చాలు, నువ్వు బయటికి పో. పాపం నా వింధ్య నా మాట విని రూమ్ బయట వెయిట్ చేస్తుంది. తనని లోపలికి రమ్మని చెప్పు. ఏమండి, లేవండి, సరిగ్గా పడుకోండి. వింధ్య, వచ్చేసావా? ఓకే, వచ్చేసానండి, మీరు పడుకోండి. ఓకే వింధ్య, అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను. అంత మౌనికే చేసింది. సారీ వింధ్య, సారీ. అంత మౌనికే చేసింది. అదసలు మనుషో రాక్షసో నాకు అర్థం కావట్లేదు. ఆయన తాగిన మత్తలా ఉంటే అది పక్కన కూర్చుని చిచి చెప్పడానికి నాకే అసహ్యంగా ఉంది. ఒక ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణం, సంస్కారం ఏమీ లేవు.
వింధ్య, నాకు చెప్పడం కాదు, అప్పుడే మీ అత్తయ్య గారిని మావయ్య గారిని తీసుకొచ్చి చూపించాల్సింది. చెంప పగలగొట్టి బుద్ధి చెప్పేవాళ్ళు. లేదు సంధ్య, మౌనిక అంటే మా అత్తయ్యకి చాలా అభిమానం, ప్రేమ. యాక్చువల్గా ఆయనకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కాకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ లేదని ఆగిపోయారు. కానీ దీనికి మాత్రం ఇప్పటికీ మా ఆయన మీద ఇంట్రెస్ట్ చచ్చినట్టు లేదు. వింధ్య, ఇది చాలా సెన్సిటివ్ విషయం. నువ్వు తేలిగ్గా తీసుకుంటే ముందు ముందు చాలా ప్రమాదంగా మారుతుంది. అందుకే కదా బయటికి గెంటేసి తలుపేశాను. మా అత్తయ్య గారికి మౌనిక అంటే ఇష్టం అని వదిలేశాను. లేదంటేనా నా రియాక్షన్ ఇంకా వైల్డ్గా ఉండేది. నీ మాటలు బట్టి చూస్తుంటే ఆ మౌనిక అంత ఈజీగా కంట్రోల్ అయ్యే మనిషిలా లేదు. రాజేష్ గారు మందు మానేస్తే ఏ సమస్య ఉండదు. రేపు ఉదయం ఒకసారి చెప్పి చూడు వింధ్య. ఆ విషయంలో నేనే కాదు, ఇంట్లో అందరూ ఎన్ని రకాలుగా చెప్పినా ఆయనలో మార్పు ఉండదు సంధ్య. ఆయన్ని కంట్రోల్ చేయడం కుదరదు కాబట్టే దీన్ని దూరంగా పెడుతున్నాను. పోనీ ఒక పని చెయ్యి, రాజేష్ గారిని ఇంకెప్పుడు ఆ అమ్మాయితో తాగొద్దని చెప్పు. సాధ్యమైనంత వరకు మౌనికని మీ గదికి, మీ సంతోషానికి దూరంగా ఉంచు. అదే చేస్తున్నాను. ఆ మౌనిక ఇంకొకసారి నా గది వైపు వస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. అత్తయ్యని మావయ్యని అందరినీ పిలిచి దీని పిచ్చి వేషాలు చూపిస్తాను. వాళ్ళ ముందే చెంప పగలు కొడతాను. ఇలాంటి దానికి అలా చేయడమే కరెక్ట్. ఆయన పక్కన మౌనికాని చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పటికీ కోపం కంట్రోల్ అవ్వట్లేదు. మంచైనా చెడైనా నీతో చెప్పేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుందని కాల్ చేశాను. నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయి, మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉంటాను. అవును వింధ్య, పాప నిద్రపోతుందా? అవును సంధ్య. పాలున్నాయి కదా? ఉన్నాయి. సరే అయితే నేను రేపు ఉదయం వస్తాను. ఓకే సంధ్య, బాయ్. ఓకే వింధ్య, గుడ్ నైట్. బుజ్జి తల్లి, ఈరోజు నీకో ముఖ్యమైన విషయం చెప్తాను. అది నువ్వు శ్రద్ధగా వినాలి, సరేనా? నీకు ప్రాణం పోసింది మీ అమ్మ అయితే పాలిస్తున్నది వేరెవరో. ఆవిడికి నీకు ఏ సంబంధమూ లేదు. కాని నీకు నాకు మాత్రం రక్త సంబంధం ఉంది. నువ్వు ఎప్పటికీ మా అమ్మవే, ఈ వాణి మనవరాలువే. మీ అమ్మకి నీకన్నా ఆ ఫ్రెండే ఎక్కువ. కాని నాకు మాత్రం అందరికంటే నువ్వే ఎక్కువ. అందుకే ఎప్పటికీ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఈ నానమ్మ నీ మీద ఇంత ప్రేమను పెంచుకుంది కాబట్టి నువ్వు కూడా నానమ్మ మీద చాలా ప్రేమ చూపించాలి. మా అమ్మ మాట నేను వినేదాన్ని, అందుకే నువ్వు నా మాట వినాలి. నాకు నచ్చినట్టే ఉండాలి, నచ్చని వాళ్ళని దూరం పెట్టాలి. ఆకలి తీర్చినంత మాత్రాన పరాయి ఆడది అమ్మైపోదు కదా. నా బంగారు తల్లి, నేను చెప్పింది నిజమే అని నవ్వుతున్నావా? ఏంటి, నానమ్మ మనవరాలిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారా? కబుర్లు కాదు మౌని, నేను చెప్పిన విషయాలు విని నిజమే అన్నట్టు నవ్వుతుంది. ఏంటి నవ్వుతుందా? దానికేం అర్థమైందో, ఆ నవ్వు వెనుక ఏం అర్థం ఉందో. కాఫీ తీసుకో అత్తా. ఏంటి మౌని, నువ్వు కాఫీ తీసుకొచ్చావేంటి? ఇంట్లో పనివాళ్ళున్నారు కదా. అత్తా, నీకోసం కాఫీ రెడీ చేసి ఇవ్వాలని నేనొచ్చిన రోజు నుంచి అనుకుంటున్నాను. ఈ రోజు కుదిరింది. సిట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అద్భుతం, అమృతంలా ఉంది కాఫీ. థ్యాంక్ యూ అత్తా, థ్యాంక్ యూ సో మచ్. మౌని, ఈ కాఫీ మీ బావకు కూడా ఇవ్వాల్సింది. పుట్టినరోజు పూట ఈ కాఫీ తాగి చాలా మురిసిపోయేవాడు కదా. బావకి ఎప్పుడు ఏమివ్వాలో నాకు తెలుసులే అత్తా. అత్తా, ఇంతకీ సాయంత్రం ఫంక్షన్కి నీ కోడలు గెస్ట్లందరినీ పిలిచిందా లేదా? ఆ రోజే చెప్పాను కదా, పిలిసే ఉంటుంది. ఉండడం ఊహించుకోవడం కాదత్తా, కన్ఫర్మ్ గా తెలుసుకో. ఈ పార్టీ పెడుతున్నది ఆ గెస్ట్ల కోసమే కదా. అవును. అదిగో అత్తా, వింధ్య వస్తుంది. ఇప్పుడే అడుగు.
అత్తయ్య హారతి తీసుకోండి. మౌనిక నువ్వు కూడా తీసుకో. చెడు తలంపులు పిచ్చి ఆలోచనలు పోయి మంచి బుద్ధులు రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. వింధ్య, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అత్తయ్య ప్రత్యేకంగా ఒక్కరి గురించని కాదు, జనరల్గా చెప్తున్నాను అంతే. సాయంత్రం రాజేష్ పుట్టినరోజుకి అందరూ వస్తున్నారు కదా? వస్తున్నారు అత్తయ్య. అందరూ అంటే నీ ఫ్రెండ్ సంధ్య, మీ ఇద్దరికి బాగా తెలిసిన పిన్నిగారు కూడానా? ఆల్రెడీ చెప్పాను. అయినా గెస్ట్ల గురించి అత్తయ్య కన్నా పాప నువ్వే ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టున్నావు. హా, తప్పదు కదా. ఈరోజు ఫంక్షన్ ఎవ్వరూ ఊహించిన విధంగా జరుగుతుంది. నువ్వు చెప్పిన వాళ్ళందరూ వస్తున్నారా? ఒకసారి అత్త ముందు ఫోన్ చేసి మాట్లాడు, ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అవునమ్మా, ఒకసారి ఫోన్ చెయ్యి. నా ఫోన్ రూమ్లో ఉంది అత్తయ్య. గదిలోకి వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేస్తానులే. లేదు వింధ్య, నీ ఫోన్ ఇక్కడే ఛార్జింగ్ పెట్టావు, మర్చిపోయావా? ఉండు, నేను తీసుకొస్తా. ఇదిగో. సంధ్యకు ఫోన్ చెయ్యమ్మా. సరే అత్తయ్య. హలో హలో సంధ్య. ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు? పాప ఆకలికి ఏడుస్తుందా? నన్ను రమ్మంటావా? ఆహా, అది కాదు. అది ఈరోజు మా ఆయన పుట్టినరోజు అని చెప్పాను కదా. సాయంత్రం నువ్వు నీ ఫ్యామిలీ తప్పకుండా రావాలి. సరే వస్తాను. ఇది చెప్పడానికి కాల్ చేసావా? అవును. ఈరోజు ఫంక్షన్లో అందరూ ఉండాలని మా అత్తయ్య గారు కోరుకుంటున్నారు. అందుకే ఫోన్ చేసి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నీ విషయంలో నేనేది మర్చిపోను వింధ్య. మళ్ళీ గుర్తు చేయడం ఎందుకు? మన మధ్య ఇలాంటి ఫార్మాలిటీస్ ఎందుకు చెప్పు? సరే సంధ్య, ఈవినింగ్ తప్పకుండా రండి. బాయ్. బాయ్. నన్ను అంటుంది కానీ ఈ మధ్యన దీనికి చాదస్తం బాగా పెరిగిపోయింది. సంధ్య వస్తానని చెప్పింది అత్తయ్య. మరి పిన్ని? అవునమ్మా, ఆవిడకు కూడా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేసే, ఒక పని అయిపోతుంది కదా. అవునవును, ఒక పనైపోతుంది. చేయి వింధ్య. చెప్పడం మర్చిపోయాను. పిన్ని గారు వాళ్ళ అమ్మాయి కాలేజ్ పని మీద వేరే ఊరు వెళ్లారు. రావడానికి ఇంకో వారం రోజులు టైం పడుతుందన్నారు. ఆ విషయం సడన్ గా చెప్తున్నావేంటి? ఇప్పుడే గుర్తొచ్చిందా? అవును అత్తయ్య, నాకెందుకో డౌట్గా ఉంది. ఒకసారి భాగ్యం పిన్ని నంబర్ తీసుకుని నువ్వే ఫోన్ చేయొచ్చు కదా. పిన్ని నాకు ఫోన్ చేసింది. ఏంటి, నీకు ఫోన్ చేసిందా? అవును. ఫంక్షన్ ఎప్పుడు అని అడిగింది. ఈరోజు సాయంత్రమే అని చెప్తే తప్పకుండా వస్తాను అని చెప్పింది. ఆవిడ ఖచ్చితంగా రావాలి. అప్పుడే పార్టీకి ఒక అర్థం పరమార్థం కూడా ఉంటుంది.